ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 6, 8, 12 అధిపతులు ఇచ్చేటువంటి రిజల్ట్స్. చాలామంది మీకు 6వ స్థానంలో ఉన్నారండి, 12వ స్థానంలో ఉన్నారండి, లేకపోతే 8వ స్థానంలో ఉన్నారండి అంటూ ఉంటారు. అయితే దీనికి శాస్త్రము ఏమి చెప్పింది? ఈ 6, 8, 12 స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే ఏమిటి, పాపగ్రహాలు ఉంటే ఏమిటి అనేటువంటిది కాన్సెప్ట్ ఒక ఎత్తు అయితే, అసలు ఆ శుభగ్రహాలు కానీ పాపగ్రహాలు కానీ ఏ లగ్నం నుంచి ఎవరైతే ఏమిటి అనేటువంటిది కూడా ఉంది. ఇది తెలియక మనం ఒక్కోసారి ఏం చేస్తుంటుంటే 6వ స్థానంలో ఈ గ్రహం ఉందండి, ఇది తప్పు అనుకుంటుంటాం. కాదు, శాస్త్రంలో దీన్ని విపరీత రాజయోగము అంటారు. దీన్ని విపరీత రాజయోగము, అదేవిధంగా నీచభంగ రాజయోగాలు కూడా ఉంటాయి. అయితే మనం విపరీత రాజయోగం గురించి మాట్లాడుకుంటున్నాం. 6, 8, 12 స్థానాలు. ఈ 6, 8, 12 స్థానాల్లో ఒక్కొక్క లగ్నము నుంచి, ప్రధానంగా ఇవి లగ్నం నుంచి ఏర్పడతాయి. లగ్నం నుంచి తెలీదు, మాకు లగ్నమే తెలియదు అనుకున్నవారు సెకండరీస్ చంద్రుడి నుంచి కొంత ఏర్పడుతుంది, బట్ లగ్నం నుంచి ఏర్పడతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఏర్పడినటువంటి లగ్నం నుంచి ఏర్పడిన యోగం వల్ల ఎటువంటి ఫలితములు వీళ్ళు పొందుతారు, అదేవిధంగా ఈ ఫలితాలు సరిగ్గా రావట్లేదంటే దానికి కారణం ఏమిటి, దానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విపరీత రాజయోగాలు అనేటువంటివి మనకి 6, 8, 12 స్థానాలను బట్టి చెప్పమని చెప్పారు. అంటే ఈ అధిపతులు ఎక్కడుంటే విపరీత రాజయోగాలు వస్తాయి అంటే 2 వర్షన్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఏమిటది అంటే, ఒకటి 6, 8, 12 స్థానాధిపతులు 6, 8, 12 స్థానాల్లో ఉంటే విపరీత రాజయోగము అంటే ఏమిటి? విపరీత రాజయోగం అంటే అసలు ఏమిటి అంటే, అప్పటి వరకు అసలు ఏది కలిసి రాకుండా, ఏమీ చేయకుండా, అంటే ఏం చేస్తున్నా కలిసి రాకపోవడము, ఏమి చేయలేని స్థితిలో ఉన్నటువంటి వారు సడన్గా రైజ్ అవుతారు. చూసారా, అయ్యో మొన్నటిదాకా ఏమీ లేదండి, సడన్గా భూమి కొన్నాడు, ల్యాండ్ పెరిగింది, ఆ రకంగా డబ్బులు వచ్చాయి, తర్వాత మళ్ళీ ఇంకోటి కన్స్ట్రక్షన్ చేశారు, దాంట్లో మళ్ళీ డబ్బులు వచ్చాయి, ఏమీ లేని వ్యక్తి కోట్లు కలిసి వచ్చాయి అంటూ ఉంటారు. అది విపరీత రాజయోగం అంటే. అయితే ఇక్కడ కొంతమందికి 6, 8, 12 స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే మంచిదా, శుభగ్రహాలు ఉంటే మంచిదా అనేటువంటి సంశయం ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 6వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే మంచిదే. పాపగ్రహాలు అంటే ఏమిటి? రవి, కుజుడు, కేతువు, రాహువు. నీచబడినటువంటి గ్రహం 6వ స్థానంలో ఉంటుంది, మంచిదే. అంటే కొంచెం పోరాట ప్రతిమనిస్తుంది. 12వ స్థానంలో మాత్రం ఎన్ని ఎక్కువ గ్రహాలు ఉంటే అంత విదేశీ యోగాలు ఇస్తుంది. 12వ స్థానంలో శుక్రుడు ఉంటే మంచిది, 11లో శుక్రుడు ఉండకూడదు. అలాగే 8వ స్థానం ఏదైతే ఉందో ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ని ఇస్తుంది. ఎక్కువ 8వ స్థానంలో గ్రహాలు ఉంటే వాళ్ళకి జాబ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోకి వెళ్ళేటువంటి యోగం తగ్గుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే అన్స్ట్రస్ ప్రాపర్టీస్ ఇచ్చేటువంటి యోగం కూడా 8వ స్థానంలో ఉంటుంది. ఇది 6, 8, 12 స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు ఇచ్చేటువంటి రిజల్ట్స్. అయితే ఒక్కొక్క లగ్నాన్ని బట్టి 6, 8, 12 స్థానాధిపతులు ఒక్కో రాశుల్లో ఉంటే అప్పుడు ఆయా దశల్లో చక్కగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ముందుగా మేషలగ్నం కనుక తీసుకున్నట్లయితే, ఇక్కడ మేషలగ్నానికి కుజుడు, బుధుడు, గురువు అవుతారు 6, 8, 12 స్థానాధిపతులు. ఈ కుజబుధులు గనక లగ్నంలో కానీ సప్తమంలో కానీ ఉంటే గుర్తుపెట్టుకోండి, అంటే మేషంలో కానీ తులలో కానీ ఉంటే, అలా ఉన్నప్పుడు కన్యలోని వృశ్చికంలోని ఏ పాపగ్రహము లేకపోతే అప్పుడు వీళ్ళకి విపరీత రాజయోగం వస్తుందని చెప్పింది. దీనిలో చాలా వెర్షన్స్ ఉన్నాయి. ఇది ఇంకొక వెర్షన్. లగ్నంలో కానీ సప్తమంలో కానీ కుజబుధులు ఉండి, అందులో పర్టికులర్గా 12వ స్థానాధిపతి అయిన గురువు వీళ్ళకి నీచబడ్డా ఫలిస్తుందట. అక్కడ మనం చాలాసార్లు ఏమనుకుంటామేమో, గురువు నీచంలో ఉన్నాడండి, ఫలించదేమనుకుంటాం. కానీ ఈ మేషలగ్నానికి ఇలా ఉన్నప్పుడు కనుక మేషంలో కర్కాటకం అంటే కర్కాటకంలో కానీ గురువు ఆర్ ఉచ్చ స్థితిలో ఆర్ నీచ స్థితిలో ఉన్నా కూడా యోగిస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అదేంటంటే ఎందుకు యోగిస్తుంది మీరు చూసుకోండి, జాతకాలు నేను చూశాను, ఖచ్చితంగా యోగిస్తుంది. మరి ఎట్లాంటి యోగం ఇస్తుంది, మరి ఈ విపరీత రాజ్యం ఎటువంటి యోగాన్ని ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, కొంతమందికి చూడండి భూములు ఉంటాయి,
ఆ భూములు కేసులయ్యి ఆ కోర్టులో గెలిచిన తర్వాత డబ్బులు వస్తాయి. ఇలాంటి విపరీత రాజయోగం ఉన్నప్పుడు మేషం వారికి భూమూలకంగా కోర్టు కేసులు వేస్తే మేము వెళ్తే గెలుస్తామా గెలవమా అన్నప్పుడు మీకు ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. భూమి, ఫ్యాక్టరీసు, ఏదైనా తగాదాల మూలంగా కలిసి వస్తుంది మేషం వారికి. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి 6, 8, 12 స్థానాధిపతుల గురించి మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇందులో పర్టికులర్గా నేను మీకు చెప్పేది ఒకటే, ఇది మీ పర్సనల్ చార్ట్లో బాగా అర్థం చేసుకోండి. ఇది మీ పర్సనల్ చార్ట్లోకి సంబంధించినటువంటిది, ఇది గోచారానికి సంబంధించింది కాదు. గోచారానికి సంబంధించినటువంటి ఫలానా దేశాన్ని బట్టి, ఫలానా లగ్నాన్ని బట్టి అని అర్థం చేసుకున్నది వేరు. అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను. ఇక్కడ మనం ఏదైతే ప్రిడిక్షన్స్ చెప్పుకున్నామో వీటికి ఖచ్చితంగా ఆ దశ రావాలి. ఇప్పుడు మనం 6, 8, 12 అధిపతులు ఆ మహాదశ రావాలి. ఏదైతే మనం చెప్పుకున్నటువంటి రిజల్ట్ ఆ దశ వస్తేనే మీకు ఈ మహాదశ యోగిస్తుంది. ఒకటి, ఆ దశ వచ్చినా యోగించట్లేదు అంటే అక్కడ మైనస్ని ఇచ్చే గ్రహం ఏదో అక్కడ ఉంది. అంటే రాహువో, కేతువో, లేకపోతే నీచ స్థానంలో ఉన్న గ్రహము, నీచభంగం కానటువంటి గ్రహం ఏదో ఉందని అర్థం చేసుకోవాలి. 6, 8, 12 స్థానాల్లో రాహు కానీ, కేతువు కానీ, నీచ స్థానాల్లో ఉన్న గ్రహం కానీ, పాపకర్తల్లో ఉన్న గ్రహం కానీ 6, 8, 12లో ఉన్నప్పుడు మీకు రావాల్సిన నీచం అంటే మీకు రావాల్సింది ఏదైతే రాజయోగం ఉందో అది ఆగుతుందని అర్థం. అలాంటప్పుడు మీకు ఏ గ్రహం ఉంటే దానికి సంబంధించిన దానం ఇవ్వండి. అంటే ఉదాహరణకి గోధుమలు, రవికి సంబంధించిన గ్రహం నీచబడి ఉంది, గోధుమలు ఇవ్వండి. చంద్రుడు బియ్యం ఇవ్వండి. కుజుడు కందులు ఇవ్వండి. బుధుడు పెసలు ఇవ్వండి. అదేవిధంగా గురువు అయితే శనగలు, మనకి శుక్రుడైతే బొబ్బర్లు, శని భగవానుడైతే తెల్లటి నువ్వులు, రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వండి. ఇవి ఆ వారాల్లో, అంటే మనకు తెలుసు ఆదివారం గోధుమలు, సోమవారం బియ్యము, మంగళవారం కుజుడికి సంబంధించిన మంగళవారము, బుధుడికి సంబంధించిన బుధవారము, గురువుకు సంబంధించిన గురువారము, రాహువుకు సంబంధించిన శనివారము, కేతువుకు సంబంధించిన కూడా మంగళవారం ఇవ్వాలి. ఉదయం 6 నుంచి 7:30 మధ్యలోనే ఆ దానం ఇవ్వండి. ఎందుకు ఈ దానం అంటే, ఎప్పుడైతే మనం ఒక పదార్థాన్ని దానంగా ఇస్తామో ఆ పదార్థం ఇచ్చిన వెంటనే మనలో నుంచి ఆ నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే మనకి రాజయోగం కలగాలో ఆ విపరీత రాజయోగం కలిగేటువంటి ఆస్కారం పెరుగుతుంది. అలాగే నేను చెప్పినటువంటిది ఏదైతే మంత్రం ఉంటుందో, దేవత ఆరాధనకు సంబంధించి ఉంటుందో, ఈ విపరీత రాజయోగం ఏర్పడడానికి, అది ఫామ్ అవ్వడానికి, అది ఓపెన్ అవ్వడానికి అది రెగ్యులర్గా చేయండి. అది అమ్మవారి మంత్రం కావచ్చు, దేవత సంబంధించిన గ్రహ సంబంధించినటువంటిది ఏదైనా స్తోత్రం కావచ్చు. రోజు చేయండి నా మాట విని. రోజు మీరు ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు అది కంటిన్యూస్గా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు అది యోగం ఇస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒకసారి నెలలో ఒకసారి గుడికి వెళ్ళిపోయాను, ఇంకోసారి ఎప్పుడో ఏదో చదువుకున్నాను, నాకు రిజల్ట్ రాలేదంటూ ఉంటారు. అలా చేస్తే రిజల్ట్ రాదు. ఎలా అయితే మనం చూడండి, ఒక జిమ్కి వెళ్తాం. జిమ్కి వెళ్ళినప్పుడు ఆ జిమ్లో మనం చూడండి రెగ్యులర్గా వెళ్ళి 1 గంట 2 గంటలు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ బాడీ ఆటోమేటిక్గా స్టామినా పెరుగుతుంది. వారానికో 10 రోజులకో జీవితాంతం వెళ్ళినా పెరగదు. అది ఎలా అయితే ప్రాక్టికల్గా మనకు అది తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా ఇంతే ప్రాక్టికల్గా రెగ్యులర్గా చేయడం వల్లే ఉంటుంది. ఇంకోటి చాలామంది అడుగుతున్నది ఏమిటంటే, ఏమంటే ఇవి చేసేటప్పుడు నియమాలు పాటించాలా? దీక్షలు తీసుకున్నప్పుడు ఖచ్చితమైన నియమాలు ఉంటాయి, కానీ ఇలా దానాలు అవి చేసేటప్పుడు దానం ఇవ్వకముందు ఎట్టి పరిస్థితుల్లో మధు అంటే డ్రింకింగ్ హ్యాబిట్స్ వాళ్ళు డ్రింకింగ్ చేసి దానం ఇవ్వకూడదు. నాన్ వెజిటేరియన్ తిని దానం ఇవ్వకండి. ఇచ్చిన తర్వాత తినొచ్చు, దానికేం ప్రాబ్లం ఏం లేదు. మీకు అక్కడ అలవాటు ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఇవ్వకముందు మాత్రం చేయకండి. ఇంకోటి పర్వదినాలు వస్తూ ఉంటాయి మనకి, ఏకాదశనో లేకపోతే ద్వాదశనో లేకపోతే అమావాస్యనో పౌర్ణమనో అష్టమి అనో ఇట్లా కొన్ని ఉన్నాయి. అష్టమి రోజు దానం చేస్తే చాలా మంచిది. ఆ రకంగా చేసేటప్పుడు ముఖ్యంగా అమావాస్య నాడు సంబంధించిన పితృదేవతలకు దానం ఇస్తూ ఉంటారు, స్వయం భాగమని. ఇది ఖచ్చితంగా చేయండి. ఇది ఒక్కటే ఒక ఎత్తు, మీరు చేస్తున్న దానాలని ఒక ఎత్తు. ఖచ్చితంగా మీకు ఈ దానం ఇవ్వడం ద్వారా, ఈ మంత్రం చేసుకోవడం ద్వారా మీ జన్మజాతకంలో ఏదైతే విపరీత రాజయోగం ఉందో ఆ విపరీత రాజయోగం అనేటువంటిది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది.